సో, ఇక్కడ విషయం ఏంటంటే, ఇతను డివోర్స్ తీసుకున్నారు. ఇద్దరు పిల్లలున్నారు. ఆ పిల్లలిద్దరూ కూడా తల్లి దగ్గరే ఉన్నారు. యెస్. ఇతనికి ప్రాపర్టీ వాళ్ళ ఫాదర్ ద్వారా సంక్రమించినటువంటి ప్రాపర్టీ. హ్మ్. ఇందులో పిల్లలకి హక్కు ఉంటుందా? ఉండదా? ఉండదా? ఇక్కడ గుర్తుపెట్టుకోండి డియర్ ఫ్రెండ్, యాక్చువల్‌గా మీరు చెప్తున్నటువంటి క్వెషన్‌కి ఆన్సర్ ఏంటంటే, మీ నాన్నగారి యొక్క ప్రాపర్టీ అది ఆయన యొక్క స్వార్జితమా? కాదా? నంబర్ 1 పాయింట్. హ్మ్. ఇప్పుడు ఆయన ఓన్‌గా సాధించినటువంటి ఆయన స్వార్జితం యొక్క ప్రాపర్టీ ఆయన మీకు ఎలా అందజేశారు? అంటే వీలునామా ద్వారా అందజేశారా? లేకపోతే ఆ ప్రాపర్టీ మీకు భాగపంపకాల ద్వారా వచ్చిందా? అంటే ఎలా చూడండి. ఇప్పుడు మీ నాన్నగారు వీలునామా రాశారు. ఆ వీలునామాలో మీ పేరు స్పష్టంగా రాసి మీకు ఆ వీలునామా ద్వారా ఒక ఇల్లో, హౌసో, ప్రాపర్టీ ఏదో ఒక ఇల్లు అనుకుందాం. ఆ ఇంటిని మీకు ఇచ్చినట్టయితే దాని మీద పూర్తి హక్కులు మీకే ఉంటాయి తప్ప మీ పిల్లలకు ఉండే అవకాశం లేదు. నంబర్ 1 పాయింట్ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. వీలునామా రాయకపోతే సార్? ఇప్పుడు వీలునామా రాయకుండా అతను చనిపోయారు. వీలునామా రాయకుండా చనిపోయినప్పుడు మీతో పాటు ఎవరైతే మీ సిస్టర్స్ గాని, మీ బ్రదర్స్ గాని, మీతో పాటు ఎవరైతే ఉంటారో అది క్లాస్ 1 లీగల్ హెయిర్స్ అందరికి కూడా చెందుతుంది. అంటే మీ ఒక్కరికే కాకుండా మీ నాన్నగారు వీలునామా రాయకుండా చనిపోతే ఆయనకున్నటువంటి ప్రాపర్టీ మీద యాజ్ ఎ లీగల్ హెయిర్‌గా మీతో పాటు మీకెవరైతే బ్రదర్స్ గాని, సిస్టర్స్ గాని, అదేవిధంగా మీ మదర్ ఉంటే మదర్‌కి వీళ్ళందరికి కూడా లీగల్ హెయిర్ చెందుతుంది. అది గుర్తుపెట్టుకోండి. దాంట్లో కూడా మీ పిల్లలకి అందులో ఉండే అవకాశం కూడా లేదు. ఎందుకంటే మీరు ఆ ప్రాపర్టీకి లీగల్ హక్కుదారులు కాబట్టి మీకు ఆ ప్రాపర్టీ వస్తుంది.